ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 2025 సంవత్సరంలో శుక్ర మౌఢ్యమి ఏ రోజు నుంచి ప్రారంభమై ఏ రోజుతో ముగుస్తాయి? అసలు ఈ మౌఢ్యమి అంటే ఏమిటి? ఇది ఎలా వస్తుంది? ఈ మౌఢ్యమి ఉన్న సమయంలో మనం ఎటువంటి శుభకార్యాలను చేయవచ్చు, ఎటువంటి కార్యాలను చేయకూడదు అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 2025 సంవత్సరంలో శుక్ర మౌఢ్యమి లేదా మూఢమి ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుద్ధ దశమి 30 నవంబర్ 2025 ఆదివారం పగలు 1:58 నుండి శుక్రుడు రవి నుండి పశ్చిమ దిశగా అస్తమించడం వలన శుక్ర మౌఢమి ప్రారంభమై శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మాఘమాసం బహుళ ఏకాదశి 13 ఫిబ్రవరి 2026 శుక్రవారం ఉదయం 11:37 శుక్రుడు రవి నుండి ప్రాగుదయం వలన శుక్రమూఢమి త్యాగమవుతుంది. అసలు మూఢమి అంటే అర్థం ఏంటో తెలుసా? గురుగ్రహమే కాని శుక్రగ్రహమే కాని సూర్యునితో కలిసి ఉండే కాలమును మౌఢ్యమి అంటారు. మౌఢ్య కాలంలో గ్రహ కిరణాలు భూమిపై ప్రసరించుటకు సూర్యుడు అడ్డంగా ఉంటాడు. అందువల్ల మౌఢ్య కాలంలో గ్రహాలు బలహీనంగా ఉంటాయి. గ్రహాలు వక్రించినప్పుడు కంటే అస్తగత్వం చెందినప్పుడే బలహీనంగా ఉంటాయి. మౌఢ్యమిని వాడుక భాషలో మూఢమి అని కూడా అంటారు. అంటే చీకటి అని అర్థం. అసలు అస్తంగత్వం అంటే ఏమిటి అంటే గురువు శుక్రువు భూకక్షకు లోపల ఉండి సూర్యుని చుట్టూ తిరుగుతూ గురు శుక్రుల భూమి కంటే వేగంగా తిరుగుతూ సూర్యుని యొక్క అవతలి వైపుకు వెళ్ళినప్పుడు భూమి పైన ఉన్న మనకు గురు శుక్రులు కనిపించరు. అటు సమయంలో గురువు అస్తంగత్వం అని శుక్ర అస్తంగత్వం అని అంటారు. శుక్రుడు అస్తంగత్వం అయినప్పుడు శుక్రమౌఢ్యమి అని అంటారు. శుక్రుడు సూర్యునికి అవతల వైపు వెళ్ళినప్పుడు ప్రాక్ అస్తంగత్వం అని, శుక్రుడు సూర్యునికి భూమికి మధ్యలో అస్తంగత్వం అయినప్పుడు పశ్చాద అస్తంగత్వం అంటారు. మూఢమి అన్ని గ్రహాలకు ఉంటుంది, కానీ గురు శుక్ర గ్రహాలకు మాత్రమే మానవులపై ప్రభావం చూపుతుంది. అందుకే శుక్రమౌఢ్యమి కాలంలో ప్రకృతి సంపద క్షీణిస్తుంది. సముద్రం ఆటుపోట్లకు మార్పులు వస్తాయి. శుక్రగ్రహ పాలిత ద్వీపాలకు ప్రదేశాలకు భూకంప ప్రమాదాలు పొంచి ఉంటాయి. శుక్రుడు సంసార జీవితానికి శృంగార జీవితానికి కారకుడు. జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే సంసార జీవితం సజావుగా సాగదు. ఇలాంటి వారు తప్పనిసరిగా ఇంద్రాణీదేవి స్తోత్రాన్ని పారాయణం చేయటం చాలా మంచిది. ఈ శుక్రమౌఢ్యమి సమయంలో ప్రత్యేకించి శాస్త్రాలు చెబుతున్నది భార్యాభర్తలు ఎక్కువగా సాంసారిక జీవితానికి దూరంగా ఉంటే మంచిది. ఈ సమయంలో భార్యాభర్తలు కలిస్తే పుట్టే శిశువు పైన ఆ ప్రభావం ఉంటుంది అని చెబుతున్నారు. కలహాలు ఖర్చులు అధికంగా ఉంటాయి. శారీరక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఈ శుక్రమౌఢ్యంలో ఎక్కువగా ఉంటాయి. ఎటువంటి శుభకార్యాలు చేయాలన్నా మనకి గురు గ్రహం యొక్క అలాగే శుక్ర గ్రహం యొక్క శక్తి చాలా అవసరము. కాబట్టి ఇవి ఎప్పుడైతే క్షీణించి ఉన్నాయో ఆ క్షీణించిన స్థితిలో మనం శుభకార్యాలను చేయకూడదు. మూఢం సమయంలో ఏదైనా శుభకార్యం చేసినా అది అశుభం జరుగుతుందని, కష్టం కలుగుతుందని, నష్టం వాటిల్లుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఏ పనులు చేయవచ్చు, ఏ కార్యక్రమాలు చేయకూడదు అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మౌఢ్యంలో చేయకూడని పనులు: పెళ్లి చూపులు, వివాహం, నిశ్చయ తాంబూలాలు, లగ్న పత్రిక రాసుకోకూడదు. వివాహానికి సంబంధించిన మాటలు కూడా మాట్లాడుకోకూడదు. ఉపనయనం, గృహారంభం, గృహ శంకుస్థాపనలు చేయరాదు. గృహప్రవేశం, గుమ్మం ఎత్తటం, యజ్ఞాలు చేయుట, మంత్రానుష్ఠానం, విగ్రహ ప్రతిష్టలు, నూతన వధువు ప్రవేశం, నూతన వాహనం కొనుట, బావులు త్రవ్వించుట, బోరింగులు వేయుట, చెరువులు త్రవ్వుట, పుట్టి వెంట్రుకలు ఇవ్వుట, వేద విద్య ఆరంభం, చెవులు కుట్టించుట, నూతన వ్యాపార ఆరంభాలు చేయకూడదు. అలాగే బిడ్డను ఎత్తుకొని ప్రసవం అయ్యాక తల్లి అత్తవారింటికి వెళ్లకూడదు. క్రొత్తగా వ్రతాలు నోములు పట్టరాదు.
అక్షరాభ్యాసం చేయించకూడదు. అలాగే మౌఢ్యంలో బంగారం తాకట్టు పెడితే దానిని విడిపించుకోవడం చాలా కష్టం. అలాగే అప్పు చేసిన దాన్ని తీర్చడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ 2 పనులు ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దు. అలాగే హోమ్ లోన్ గానీ ఇంకేదైనా పర్సనల్ లోన్స్ గానీ ఈ సమయంలో మీరు తీసుకుంటే వాటిని తీర్చడం కూడా కొంచెం కష్టసాధ్యమనే చెప్పాలి. ఈ సమయంలో కాకుండా మౌఢ్యమి అయిపోయిన తర్వాత లేదంటే ముందుగానే ప్లాన్ చేసుకోండి. మొదటిసారి తీర్థయాత్రలకు వెళుతూ ఉంటే మౌఢ్యమిలో వెళ్లకూడదు. ఉదాహరణకు మీరు తిరుపతి మొదటిసారి వెళుతుంటే మౌఢ్యమిలో వెళ్లకూడదు. అదే మీరు తిరుపతి 2-3 సార్లు వెళ్లేసి ఉంటే కనుక మౌఢ్యమి అయినా సరే వెళ్లవచ్చు. అలాగే మంగళకరమైన వస్తువులు, మంగళసూత్రాలు, మట్టెలు ఇలాంటివి కూడా ఈ మౌఢ్యమి సమయంలో కొనకూడదు. అలాగే మంగళసూత్రాలు మార్చుకోవడం కూడా మౌఢ్యములో చేయకూడదు. ఒకవేళ అత్యవసరమయ్యి మంగళసూత్రాలు ఏదైనా పెరిగినప్పుడు మాత్రమే మీరు మంగళసూత్రాన్ని మార్చుకోవచ్చు. దేవతా వృక్షాలు నాటకూడదు. కొత్త ధాన్యం తినకూడదు. మౌఢ్యమిలో చేయదగిన పనులు: జాతక కర్మ, జాతకం రాయించుకోవడం, నవగ్రహ శాంతులు, జప హోమాది శాంతులు, గండ నక్షత్ర శాంతులు, ఉత్సవాలు, సీమంతం, నామకరణం. ఇక్కడ ఒక ముఖ్య గమనిక, నామకరణం విషయంలో బిడ్డ పుట్టిన 27 రోజుల లోపల అయితే కనుక నామకరణం చేయవచ్చును. అదే 27 రోజులు దాటితే కనుక మౌఢ్యమిలో నామకరణం చేయకూడదు. అన్నప్రాసనాది కార్యక్రమాలు మౌఢ్యమిలో చేయవచ్చును. అద్దె ఇళ్లు మారవచ్చు. అలాగే భూములు కొనుగోలు చేయటం, అమ్మకాలు, అగ్రిమెంట్లు చేసుకోవటం ఇలాంటివన్నీ కూడా చేయవచ్చు. మౌఢ్యమిలో ఏదైనా స్థలం కొని దానికి అడ్వాన్స్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వవచ్చు. అలాగే భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా చేసుకొనవచ్చును. ఎందుకు అంటే ఇవన్నీ పేపర్ వర్క్ కింద వస్తాయి, వైదిక క్రియల కింద రావు. కాబట్టి వీటిని మీరు మౌఢ్యమిలో కూడా చేయవచ్చు. నిత్య పూజ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక ముఖ్య గమనిక, ఇంటికి మొదటిసారి స్లాబ్ వేస్తుంటే కనుక మౌఢ్యమిలో వేయకూడదు. అలా కాకుండా మీరు 2వ అంతస్తు 3వ అంతస్తు స్లాబ్ వేస్తుంటే కనుక మౌఢ్యమిలో వేయవచ్చును. అలాగే 7 శనివారాల వ్రతం ఇలాంటి వ్రతాలు ఏమైనా ముందుగానే మొదలెట్టుకొని మీరు చేస్తూ ఉంటే కనుక వాటిని కంటిన్యూ చేయవచ్చు. మౌఢ్యమి వచ్చింది అని ఆపాల్సిన అవసరం లేదు. ప్రయాణాలు చేయవచ్చు. ఇంటి మరమ్మత్తు పనులు చేసుకోవచ్చు. నూతన ఉద్యోగాల్లో చేరవచ్చును. విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్లవచ్చు. నూతన వస్త్రాలు కొనుక్కోవచ్చును. అలాగే గర్భిణీ స్త్రీలు, బాలింతలు తప్పనిసరి పరిస్థితుల్లోనే ప్రయాణం చేయాల్సి వస్తే శుభతిథులలో అశ్విని, రేవతి నక్షత్రాలలో శుభహోరాలో భర్తతో కలిసి మాత్రమే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇలా ప్రయాణం చేస్తే కనుక ఎటువంటి దోషము ఉండదు అని పెద్దలు చెప్తున్నారు. అందరికీ ఒక ముఖ్య గమనిక, మూఢమికి ముందు కొన్ని రోజులు గ్రహములకు వృద్ధత్వం అని పేరు, మూఢమి తరువాత బాలత్వం అని పేరు. ఆ రోజులలో కూడా శుభకార్యాలు చేయరాదు. విన్నారు కదా, 2025 సంవత్సరంలో శుక్ర మౌఢ్యమి ఏ రోజు నుంచి ప్రారంభమై ఏ రోజుతో ముగుస్తాయి, మౌఢ్యమి అంటే ఏమిటి, అలాగే ఏ శుభకార్యాలు చేయవచ్చు చేయకూడదు అన్న పూర్తి విషయాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.